నమస్కారం అండి విశ్వనాథ్ గారు. నమస్కారం. భారతీయ తెలుగు వార్తా ఛానల్కు వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు. అట్లానే ఈరోజు మనం మాట్లాడుకోండే విషయం ఏంటంటే, ఇటీవల భారత ప్రభుత్వం మన్రేగా స్థానంలో గ్రామీణ అభివృద్ధి ఉపాధి హామీ పథకంకి ఆల్టర్నేటివ్గా ఒకటి తీసుకొచ్చింది, వికసిత్ భారత్ జీ రామ్జీ అనేటువంటి పథకం. దాని మీద చాలా విమర్శలు ఉన్నాయి. తర్వాత మహాత్మా గాంధీ పేరుని తీసేసి రామ్ పెట్టారని ఒకటి కాంగ్రెస్ కానీ విపక్షాలు కానీ గొడవ చేస్తున్నాయి. అట్లానే రెండోది ఏమిటంటే, అందులో కొన్ని ఉండేటువంటి సదుపాయాలు లేకుండా చేశారు, రైతులకు భద్రత లేకుండా చేశారు, హామీ పథకాలు లేకుండా చేశారు అనేటువంటి ఈ చర్చ నడుస్తున్నది దేశం మొత్తం మీద. ఇలాంటి విషయాల్లో మీరు ఒక సామాజిక అనలిస్ట్గా మీరు దీని గురించి మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తారా? తప్పకుండా అండి. మొదటగా మన మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేటువంటిది 2005లో పివి నరసింహారావు గారు, తర్వాత మన్మోహన్ సింగ్ వారి యొక్క ఆధ్వర్యంలో వారి రూపకల్పన చేయడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ముఖ్య విషయాలు ఏంటంటే, ఓన్లీ ఫోకస్ ఆన్ వన్ పార్ట్, అదేంటంటే హ్యూమన్ రిసోర్స్ యూటిలైజేషన్. సో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ వారికి ఒక 100 రోజులు భద్రత కల్పించడం కోసం రూపొందించబడింది. ఇందులో స్టేక్ హోల్డర్స్ ఎవరు అంటే, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫండింగ్ ఏజెన్సీ అయితే గ్రామ పంచాయతీ వాళ్ళు దాన్ని వినియోగిస్తారు. ఒకవేళ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితిలో స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. సో ఈ 100 రోజుల యొక్క రూపకల్పన చేయాలి అనేటువంటి విషయము MGNREGA స్కీమ్లో కనుక మీరు ఆలోచిస్తే, డిమాండ్ వలన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అంటే ఎవరికైతే ఉపాధి లేదో వారు గ్రామ పంచాయతీని అడగాల్సి వచ్చేది, మాకు కల్పించండి అని. అప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళు ప్లాన్ చేస్తారు, వీళ్ళకి ఏమి కల్పించాలి ఏమిటి అనేటువంటిది. ఇది ఆ చట్టంలో ఉన్నటువంటి ఇది అనమాట. ఇప్పుడు ఇటు గ్రామ పంచాయతీ, అటు సెంట్రల్ గవర్నమెంట్, ఈ రెండు మాత్రమే అక్కడ స్టేక్ హోల్డర్స్ గా ఉండేవి. ఇన్ని సంవత్సరాల్లో 5 నుంచి ఇప్పుడు 2025 వరకు 20 సంవత్సరాల్లో ఆ యొక్క స్కీమ్ యొక్క ఏ రకమైనటువంటి ఇంప్లిమెంటేషన్లో వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో పిట్ ఫాల్స్ అంటాము. సో ఆ పిట్ ఫాల్స్ని తొలగిస్తూ కొత్త స్కీమ్ని తేవడం జరిగింది. 1. 2, 2005లో మనకి ఇక్కడ ఏకీకృత పన్ను విధానం లేదు, జిఎస్టీ అనేటువంటిది లేదు. సో కొత్త స్కీమ్కి వచ్చేటప్పటికి ఏంటంటే, ఎవరైతే బాధ్యతగా పన్నులు కడుతున్నారో ఆ పన్ను కూడా వినియోగం చెందాలి అనేటువంటిది ఈ కొత్త స్కీమ్లో రూపొందించబడినది. మీరు గమనించిన పిట్ ఫాల్స్ ఏంటండి మన్రేగాలో? మన్రేగాలో ఉన్నటువంటిది ఇందాక నేను చెప్పినట్టుగా, ఇక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఇద్దరే ఉండారు, కేంద్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీ. 1. 2, ఓన్లీ మానవ వనరుల మాత్రమే వినియోగం. 2. 3 ఏంటంటే వర్క్ ఆన్ డిమాండ్. కాబట్టి వీరికి ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఇవ్వాలో గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ది అది రెడీగా ఉండదు. గ్రామ పంచాయతీలను వీళ్ళు వచ్చి అడగాలి, అంటే ఆన్ డిమాండ్ అనేటువంటిది పెట్టారు. కాబట్టి ఆన్ డిమాండ్ అప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళు ప్లాన్ చేస్తారు ఏం చేయాలి ఏంటి అని. సో కాబట్టి అక్కడ ఎటువంటి ప్లానింగ్ అనేటువంటిది లేదు. ఈ ప్లానింగ్ లేని కారణంగా వచ్చేటువంటి పిట్ఫాల్ ఏంటంటే, ఎవరైతే బాధ్యతగా పన్ను చెల్లిస్తున్నారో వారి యొక్క ధనము వినియోగం కాకుండా దుర్వినియోగం అవడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి, ప్లానింగ్ లేకపోవటం వల్ల, స్ట్రక్చర్ లేకపోవటం వల్ల. కాబట్టి ఇక్కడ ఇది ఒకవైపు మాత్రమే చూస్తున్నది, రెండో వైపు విస్మరించడం జరిగింది, అంటే అభివృద్ధి. ఇప్పుడు అసలు ఈ గ్రామీణ ఉపాధి పథకం అనేటువంటిది అసలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందండి? ఇది సామాజిక పరిస్థితుల నుంచి మనము 2005లో వారు ప్రతిపాదించడం జరిగిన ఇది. మీరు ఇప్పుడు కొత్తగా మార్పులు ఏమి చేయాలనేటువంటిది విషయం చూస్తే, ఇంతకుముందు 100 రోజులు మాత్రమే వారికి గ్యారంటీ ఉండేది ఎంప్లాయ్మెంట్లో, ఇప్పుడు దాన్ని 125 రోజులు చేశారు. ఈ విషయం గమనించాలి మనం.
అంటే 25% రైజ్ అన్నమాట. 365 రోజులు ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఒక 25 రోజులు పెంచారు. కాబట్టి ఇది ఇట్స్ ఎన్ ప్లస్ పాయింట్ ఒకటి. రెండోది ఏంటి అంటే ఇందులో ప్లాన్డ్ గా ఉంటుంది, వేక్ కాదనమాట, ఆన్ డిమాండ్ కాదు. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళు వచ్చి మాకు పని ఇవ్వండి అని కాకుండా పనిని సిద్ధం చేసుకొని గ్రామ పంచాయతీ రెడీగా ఉంటుంది. కాబట్టి ఇందులో అది కూడా ఏమి నిర్దేశించడం జరిగిందంటే మన యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అంటే కేంద్రము, రాష్ట్రము, అలాగే జిల్లా మరియు గ్రామం, ఈ 4 కూడా డెవలప్మెంట్ లో భాగం కావాలి. అందుకే వికసిత భారత్ అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నారు 2047. కాబట్టి దానికి అనుగుణంగా ప్లానింగ్ జరుగుతుందన్నమాట, రెడీగా ఉంటుంది ప్లాన్. ఈ ప్లాన్ లో కూడా ఒక 4 అంశాలని మాత్రమే ప్లాన్ చేయాలి అనేటువంటిది కూడా రూపొందించడం జరిగింది. ఒకటి ఏమిటి అంటే వాటర్ సెక్యూరిటీ, నీటి వనరుల యొక్క నియంత్రణ చక్కగా చేయాలి. అంటే ఈ ఉపాధి హామీలో ఈ నీటి వనరులు అనేటువంటి విషయంలో ఒక ప్లాన్ చేయాలి. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. అంటే గ్రామీణంలో సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానీ వసతులు కానీ, ఈ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఈ పథకానికి ప్లానింగ్ రెడీగా వీళ్ళు సృష్టిస్తున్నారో గ్రామంలో, దానికి సద్వినియోగం చేయడానికి మార్కెటింగ్ ఫెసిలిటీస్ అన్నమాట. అంటే గోడౌన్స్ కానీ దానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీస్ని లైవ్లీహుడ్ మేనేజ్మెంట్ కోసం కూడా ప్లాన్ ఉండాలి. నాలుగో విషయం ఏంటంటే ఇందులో మనకి క్లైమేట్ రెసిలెన్స్ అన్నమాట. అంటే క్లైమేటిక్లో వచ్చేటువంటి చేంజెస్ చాలా ఉన్నాయి. అంటే ఫ్లడ్స్ వస్తాయి, ఉన్నటువంటి అనుకోకుండా మనకి ఫ్లడ్స్ రావడం జరుగుతుంది. అలాగే సాయిల్ కన్జర్వేషన్ కూడా చేయాలి మనం, సాయిల్ ఎరోషన్ జరుగుతుంటుంది. సో ఈ 4 అంశాలు, ఒకటి వాటర్, రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చరు, మూడోది లైవ్లీహుడ్ ఫెసిలిటీస్, 4 అంశం వచ్చేటప్పటికి క్లైమేటిక్ రెసిలెన్స్ అన్నమాట. కానీ జీవన భృతి కోసం పని కావాలి. ఈ పని అందించడంలో గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారంగా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ లేకపోతే ఇంకొక విషయం డెవలప్మెంట్లో కానీ ఈ విషయాల్లో వాళ్ళకి పని కల్పించాలి. పని కల్పించి వాళ్ళకి జీవన భృతి ఇవ్వాలి, అప్పుడు బాగుంటుంది అనేటువంటిది. ఇప్పుడు దీనికి ప్రతిపక్షాలు చేస్తూ ఇంత గొడవ చేయాల్సిన అవసరం ఏంటి? ఇందులో నేనుగా చూసేటంటే అది చాలా తెలివిగా ఈ రోజు ఉన్నటువంటి ప్రధాని ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే చెప్పారో, వారు ఈ దేశానికి నేను రక్షకుడుగా ఉంటాను, ఈ దేశానికి కాపలాదారుడుగా ఉంటారు అనే విషయాన్ని ఆయన ప్రతి ఒక్క చట్టంలో కూడా చూపిస్తున్నారు. ఇన్నాళ్ళు ఉండేటువంటిది ఏంటంటే ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో బాధ్యతగా పన్ను కట్టేటువంటి వాళ్ళకి ఒక భరోసా కల్పించడం కోసము ఈ స్కీమ్ చేయడం జరిగింది. ప్రతిపక్షాలని ఇండైరెక్ట్ గా వాళ్ళకి తెలియకుండానే ఈ యొక్క స్కీమ్ ని పాపులరైజ్ చేయడానికి వారి యొక్క విమర్శలు ఉపయోగపడుతున్నాయి అనేది నా అభిప్రాయం. అసలు ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ అనేటువంటిది ఎందుకు వచ్చింది ఇక్కడ? ఇది కేవలం ఉపాధి పథకం ఇస్తున్నారు కదా. ఉపాధి అంటే గ్రామీణ రైతుల కోసం అని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వస్తువులు కల్పించి వాటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టి వాటిల్లో వీళ్ళని భాగస్వాములు కమ్మనమని రైతులు. కాబట్టి మీరు ఎవరిని అడగక్కర్లేదు, ప్రభుత్వాలే ప్లాన్ చేసి బడ్జెట్ ప్లానింగ్ చేసి రైతులకి కనీసం 120 రోజులు 150 రోజులు సంవత్సరంలో పని ఇవ్వాలి అని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నది. ఈ విషయంలో ఇంత అల్లరి చేయాల్సిన ప్రతిపక్షాలకు ఏమిటి అవసరం? అంటే ఆ విషయంలో ఎవరు అల్లరి చేయట్లేదండి, కేవలం పేరు విషయంలోనే చేస్తున్నారు తప్ప అదేదో విబిజీ రామ్జీ అనగానే ఏదో రాముడి పేరు వచ్చినట్టుగా చేస్తున్నారు తప్ప అది విబిజీ రామ్జీ అనేది ఒక అబ్రివేషన్. ఈ రోజు మేధావులు కానీ విద్యావంతులు కానీ వీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వికసిత భారత్ గ్రామీణ రోజ్గార్ ఆయోజిక మిషన్ అభివృద్ధి వికసిత్ భారత్ అవ్వాలి అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే జిల్లా యంత్రాంగము మరియు గ్రామ పంచాయతీ ఈ నలుగురిని భాగస్వాములు చేసేటువంటి అవకాశం ఇందులో కల్పించారనమాట. కాబట్టి ఇది దానికంటే కూడా చాలా ప్రోగ్రెసివ్ స్కీము ఇప్పుడున్నటువంటి వాళ్ళకి. అలాగే నేను ఇందా చెప్పినట్టుగా కేవలం మానవ వనరుల కోసమే కాకుండా ఆర్థిక వనరులు కూడా సక్రమంగా వినియోగం చెందాలి. ప్లానింగ్ లేదనుకోండి, ఓన్లీ వాళ్ళు వచ్చారు ఏదో ఇచ్చాము అనేటువంటిదే ఉంటుంది. కానీ ఆ వినియోగం అనేటువంటిది కూడా 4 పాయింట్లు ఏవైతే వాళ్ళు చెప్పారో
ఒకటి వాటర్ సెక్యూరిటీ సంబంధించిన, లైవ్లీహుడ్ సంబంధించినటువంటిది, అలాగే క్లైమేటిక్ రెసిలెన్స్ అనేటువంటిది, ఇవన్నీ కూడా ఈరోజు అవసరం మనకి. కాబట్టి ప్లాన్ రెడీగా ఉంచాలి. ఎవరు వీళ్ళ అవసరాలకు అనుగుణంగా గ్రామము, జిల్లా, రాష్ట్రము వీటికి అనుగుణంగా కావాల్సిన ప్లాన్ రెడీగా ఉంటే వాళ్ళకి కల్పించడం అనేటువంటిది ఇందులో హైలైట్ అండి. చాలా సంతోషం అండి. మంచిగా మా ప్రేక్షకుల కోసం ఈ మన్రేగాలో కానీ లేకపోతే జీరామ్జీలో కానీ ఉండేటువంటి వ్యత్యాసాలను తెలిచారు. కొత్త చట్టంలో ఉండేటువంటి గొప్ప స్ట్రైకింగ్ పాయింట్స్ గురించి చెప్పారు. ఇది పేరు మార్పు వల్ల అంతా గందరగోళం చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రజల యొక్క, దేశం యొక్క అభివృద్ధి కోసం అని చెప్పి ఏర్పాటు చేసింది. ధన్యవాదాలంటే ఉంటాను. నమస్తే. ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశయులకు మనసారా ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్తా ఛానల్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.